నా పేరు భార్గవ్. బీటెక్ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవాలు వచ్చినవి. నా జీవితంలో ఈ దశ చాలా ముఖ్యమైనది. నాకు చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్, ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి ఉండేది. కానీ, బీటెక్కి అడుగుపెట్టినప్పుడు అది నిజంగా ఒక కొత్త ప్రపంచం. మొదటి రోజు కాలేజీలో అడుగుపెట్టినప్పుడు ఎక్కడి నుంచో కొత్త వాతావరణం, కొత్త ఫ్రెండ్స్, మరియు కొత్త విద్యార్థులందరూ చాలా ఇంగితంగా కనిపించారు. ఎటూ చూసినా సందిగ్ధం మాత్రమే కనిపించింది. స్నేహితులు మరియు పరిచయాలు. బీటెక్లో మొదటి సంవత్సరం స్నేహితుల విషయంలోనే పెద్ద మార్పు వచ్చింది. నాకు తెలిసిన స్నేహితులన్నీ స్కూల్లో ఉండేవాళ్లే. కానీ ఇప్పుడు కొత్త ప్రపంచం ప్రారంభం. చాలామంది నా ఫ్రెండ్స్, ముఖ్యంగా సెకండ్ మరియు థర్డ్ ఇయర్ వారిని చూసి చాలా నేర్చుకున్నాను. వాళ్ళు చాలా సానుకూలంగా ఉంటారు, కష్టాలు పంచుకుంటారు. అందరితో కలిసి గడిపిన సమయం కూడా చాలా ప్రత్యేకంగా మారింది. మేము ప్రాజెక్టులు చేయడం, గ్రూప్ స్టడీస్ చేయడం, హాస్టల్లో కలిసి పడుకోవడం అనేవి నాకు ఎంతో విలువైన జ్ఞాపకాలు అయ్యాయి. ప్రారంభ పరీక్షలు మరియు కష్టాలు. పాఠాలు మొదలుపెట్టినప్పటి నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నాకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. ప్రతి సబ్జెక్టు కొత్తగా ఉండి, ప్రతిసారి అవి ఎలా చేయాలో సరిగ్గా అర్థం అవ్వలేదు. మొదటి సెమిస్టర్ పరీక్షలు వచ్చాయి, కానీ నేను అంచనాలు పెంచుకున్నా, మార్కులు తగ్గడంతో ఎంతో బాధపడతాను. కానీ నా నమ్మకం ఎప్పటికీ తగ్గలేదు. నాకు అప్పటి వరకు ఎప్పుడూ అనుకున్నా, నిజమైన విజయం ఒకటి. కష్టపడి మరి ఒక రోజు అవును, విజయం అందుకోగలుగుతాను అని మళ్లీ నా అంకిత భావంతో ముందుకు సాగించాను. ప్రాజెక్టులు మరియు ల్యాబ్. అలాగే, బీటెక్లో మీరు ఎదుర్కొనే మరో గొప్ప అనుభవం ప్రాజెక్టులు మరియు ల్యాబ్ వర్క్. మొదట్లో నేను ఎప్పుడూ పరికరాలను, కోడ్ రాయడం లేదా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం కష్టంగా అనుకునేవాడిని. కానీ సమయం పెరిగే కొద్దీ, నేను నా మొదటి ప్రాజెక్టును పూర్తి చేసినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. నా టీమ్ మేట్స్తో కలిసి పనిచేయడం, తేడాలు, వివాదాలు అన్నీ నేర్పించినవి. నా ప్రాజెక్ట్ వర్క్ ఎంత గొప్పగా ఉన్నా, అది ఒంటరి పని కాదు. అందరి సహకారం తప్ప నేను ఏమీ చేయలేను. సంక్షిప్త అనుభవాలు. బీటెక్ చివరి సంవత్సరం వచ్చినప్పుడు, నేను ఎన్నో పెద్ద డిసిషన్లు తీసుకున్నాను. అప్పటికే నాకు ఎంచుకున్న ఫీల్డ్, నా కెరీర్ ప్రాధాన్యం స్పష్టంగా అనిపించింది. నాకు ఇంజనీరింగ్లో మరింత నైపుణ్యం అభివృద్ధి చేయడానికి గ్రాడ్యుయేట్ ప్రాజెక్ట్ మీద చాలా కసరత్తు చేయాలి అని నిర్ణయించుకున్నాను. అప్పటికి నేర్చుకున్న కోడింగ్, సాంకేతిక జ్ఞానం, టెక్నాలజీ గురించి అవగాహన చాలా ఎక్కువ అయింది. గ్రాడ్యుయేట్ ప్రాజెక్టు సమయం వచ్చింది. నేను నిజంగా నమ్మకంగా, అంతా కొంచెం కష్టం వేసినా ప్రాజెక్టును సమర్థంగా పూర్తి చేశాను. అవకాశాలు మరియు ఉద్యోగం. బీటెక్ పూర్తి చేసే సమయానికి, నాకు రకరకాల అవకాశాలు వచ్చాయి. మొదటగా కంపెనీల నుంచి ప్లేస్మెంట్ ఆఫర్లు రావడం ప్రారంభమైంది. అంతటా నా ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. బీటెక్ ముగిసిన తర్వాత కూడా నాకు నమ్మకంగా అడుగులు వేయడానికి సరైన మార్గం చూపించడానికి నా కాలేజీ, ఫ్రెండ్స్ మరియు సీనియర్లు చాలా సహాయపడినారు. కష్టాలు మరియు విజయాలు. బీటెక్లో నాకు ఎదురైన కష్టాలు, చిన్న చిన్న విఫలతలు అన్నీ విజయాలకు దారితీశాయి. ఒకటి మాత్రం అంగీకరిస్తున్నాను, అవి ఉండవచ్చు కానీ ప్రతి సమస్యకు ఒక్కసారి సమాధానం కనుగొంటే, అది నూతనమైన ప్రయోజనం. చివరగా, బీటెక్ను పూర్తి చేసినప్పుడు, నా జీవితంలో ఎదురైన వాటి నుండి నేర్చుకున్న పాఠాలు, నేను చేరుకున్న స్థానం అన్నీ నిజంగా విలువైనవి. ముగింపు. బీటెక్ అనేది కేవలం ఒక డిగ్రీ కాకుండా, అనేక విలువైన పాఠాలను నేర్పించే కాలం. మొదట్లో మీరు భయపడినా, అది ఒక పెద్ద ప్రయాణమే. కష్టాలు, అవాంతరాలు అన్నీ మీరు ఎదుర్కొని, చివరగా మీరు పొందిన విజయాలు నిజమైన సంపద. బీటెక్ పూర్తి చేయడం నాకు ఎంతగానో విలువైనది. ఇది ఒక ముఖ్యమైన దశ, కాని ఇంకా నా ప్రయాణం కొనసాగుతుంది. బీటెక్ జీవితం అనేది ఒక విజయం, కేవలం ఒక డిగ్రీ కాదు. అది మనం ఏం సాధించామో, ఎలా ఎదిగామో మనకు తెలియజేస్తుంది.